వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల శ్రీనివాస్. హైదరాబాద్ రోడ్లపై మృత్యువు కారు రూపంలో పంజా విసిరింది. మానవత్వం మంటగలిసి మృగత్వం బానెట్పై స్వారీ చేసింది. కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిన ప్రమాదం ఒకెత్తైతే ఆ తర్వాత కారు డ్రైవర్ చేసిన దుశ్చర్య భాగ్యనగరాన్ని ఉలికిపడేలా చేసింది. ప్రాణాల కోసం ఓ తండ్రి పోరాటం. కారు బానెట్పై వేలాడుతున్న కనికరించని కిరాతకం. మీర్పేట పరిధిలో జరిగిన ఈ ఒళ్ళు గగురు పొడిచే క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మే 1వ తేదీ సమయం సాయంత్రం. భాగ్యనగరం ట్రాఫిక్ కోలాహలంలో ఉంది. గాయత్రి నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు జిలానీ అనే వ్యక్తి తన కుమారుడు ఫైసల్తో కలిసి బైకుపై వెళ్తున్నారు. అంతా ప్రశాంతంగా సాగుతుందని అనుకుంటున్న సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన ఓ కారు కాలయముడిలా వారిని ఢీకొట్టింది. ఆ దాటికి తండ్రి కొడుకులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. కుమారుడు ఫైసల్ రక్తం అడుగులో అల్లాడిపోతుంటే ఆ కారు డ్రైవర్లో కనీసం పశ్చాత్తాపం కలగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ వాగ్వాదం మొదలైంది. తన కొడుకు పరిస్థితి చూసి ఆవేదనతో నిలదీసిన జిలానీపై కారులో ఉన్న వ్యక్తి ఉన్మాదిలా దాడికి దిగాడు. తప్పు చేసి కూడా ఎదురు దాడికి దిగడమే కాకుండా అక్కడి నుంచి పరారయ్యేందుకు కారును వేగంగా ముందుకు పొనిచ్చాడు. తనను ఢీకొట్టి కొడుకును గాయపరిచిన నిందితుడు పారిపోకూడదని జిలానీ ప్రాణాలకు తెగించి కారుకు అడ్డుగా వెళ్ళాడు. కానీ ఆ డ్రైవర్ మనసు కరగలేదు సరికదా. యాక్సిలేటర్పై కాలును మరింత నొక్కాడు. ఇక్కడే సీన్ ఊహించని మలుపు తిరిగింది. జిలాన్ కారు బానెట్పై పడిపోయాడు. డ్రైవర్ కారు ఆపుతాడనుకుంటే సినిమాటిక్ స్టైల్లో కారును అలాగే వేగంగా నడపడం మొదలుపెట్టాడు. బానెట్పై ప్రాణభయంతో వేలాడుతున్న వ్యక్తి చుట్టూ జనం కేకలు వేస్తున్న ఆ కిరాతకుడు వెనక్కి తగ్గలేదు. మీర్పేట నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు అంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర ఆ తండ్రిని మృత్యువాంఛన నిలబెట్టి ఈడ్చుకెళ్లాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు బాటసారులు ఈ బీభత్సాన్ని చూసి హడలిపోయారు. చివరికి మందమల్లమ్మ చౌరస్తా వద్ద జనం కారును చుట్టుముట్టడంతో గత్యంతరం లేక కారు ఆపాడు. జిలానీని కిందకి తోసేసి నిందుడు అక్కడి నుంచి మెరుపు వేగంతో మాయమయ్యాడు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫైసల్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఒక చిన్న వివాదం 2 కిలోమీటర్ల డెత్ రైడ్కు దారితీసిన తీరు చూస్తుంటే నగరంలో రోడ్డు రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేసినప్పటికీ ఆ 2 కిలోమీటర్ల భయానక ప్రయాణ బాధితుడి గుండెల్లో పీడకలగా మిగిలిపోయింది.